వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఉద్యోగస్తుల మీద అవాకులు తెలుస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఈ వ్యాఖ్యలు గతంలో కూడా మేము అనేక సందర్భాల్లో ఖండించినాం. ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల పట్ల అట్లా వ్యవహరించడం అనేటువంటిది మంచిది కాదు. ఉద్యోగులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది అటెండ్ వరకు ఈ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్లో భాగం. ఆయన కుటుంబ పెద్ద అయితే మేము కుటుంబంలో సభ్యులం. కుటుంబ సభ్యుల్ని ఆదరించాలి, బుజ్జగించాలి, అవసరమైతే బతిలాడుకోవాలి, ఇంకా అవసరమైతే రెండు చేతులు పెట్టి వాళ్ళని అవసరమైనటువంటి ప్రయత్నం చేయాలి. కానీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆవేదనకు గురి చేసేటట్టు, ఆందోళనకు గురి చేసేటట్టు, వాళ్ళ మనసులు గాయమయ్యేటట్టు ఏ కుటుంబ పెద్ద అయినా చేస్తే పిల్లలు తిరగబడతారు. ముఖ్యమంత్రికి ఆ మాత్రం కూడా తెలియకుండా ఇట్లా వ్యాఖ్యానించడం అనేటువంటి దుర్మార్గం. కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఉద్యోగ సంఘాలకు అంటే బీఆర్ఎస్తో అనుబంధం ఉన్న నాయకులు మాత్రం కావాలనే ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలలో ఏదో ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ఉద్యోగస్తులను ప్రభుత్వాన్ని విడగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పేసి చేసే కోణంలో వీళ్ళు ఆలోచించి ఇలాంటి పన్నాగం పడుతున్నారు అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ చెప్తే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడా? ఇలా బీఆర్ఎస్ లో మేము ఒక రాజకీయ పార్టీగా కొంతమంది ఉండొచ్చు, కానీ ఒక సుదీర్ఘకాలం 20-25 ఏళ్ళు మేము ఏ రాజకీయ పార్టీలో లేము. ఉద్యోగుల సమస్యల కోసం నిరంతరం పనిచేసినటువంటి వాళ్ళం, నిరంతరం సమస్యల సాధన కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం. ఇవాళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి మేము బిడదలుచుకుంటే మాకు తెలంగాణ భవన్ లేదా, మాకు కుర్చీలు లేవా, మాకు బల్లలు లేవా, మా కార్యకర్తలు లేరా, మా నాయకులు లేరా, మా కేటీఆర్ లేడా, మా హరీష్ లేడా, మా కేసీఆర్ లేడా? ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగుల్లో అన్ని భావజాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఏ ఉద్యోగి ఏ రాజకీయ పార్టీకి కమిట్మెంట్ గా ఉండడు. అందరూ అన్ని రాజకీయాలను పరిశీలిస్తారు, ఆయా సందర్భాల్లో ఎటు పోవాలో నిర్ణయించుకుంటారు. మొన్న ఎన్నికల్లో ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మాటల వల్ల మా ఉద్యోగులందరూ కూడా రేవంత్ వెనక లైన్ కట్టిండ్రు, ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు. మేనిఫెస్టోలో పెట్టినవు కదా, ఆ మేనిఫెస్టోను అమలు చేయని ఇలా మళ్ళీ ముందొచ్చి నిలబడుతున్నారు. ఇది అర్థం చేసుకోకుండా రాజకీయ పార్టీ నువ్వు అన్ని సమస్యలు పరిష్కరించు, బీఆర్ఎస్కి ఏం పని, ఇంక 20 ఏళ్ళ దాకా రాదు బీఆర్ఎస్, నువ్వు అన్ని సమస్యలు పరిష్కరించు. ఏ సమస్యలు పరిష్కరిస్తలేవనే కదా ఇలా డబ్బా పెట్టండి మళ్ళీ కేసీఆర్ ను గెలిపిస్తామంటారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో చలామణి అవుతున్న కొంతమంది మంత్రులే కావచ్చు, అంటే ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు కావాలని అంటే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ఇప్పుడు ఏం మిల్లగట్టడానికి ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఇంతమంది ఉద్యోగస్తులను కావాలని వాళ్ళు చిచ్చు పెట్టే ప్రయత్నం మాత్రమే పూనుకుంటున్నది ఈ పార్టీ అని చెప్పేసి కూడా ఒక వీపు కూడా చేయడం అనేది అయితే జరిగింది, వ్యాఖ్యలు చేయడం. ఉద్యోగుల్ని విభజన చేయదలుచుకుంటే మేమే బీఆర్ఎస్ పార్టీగా ఒకటి సంఘం పెట్టుకొని ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. కానీ అట్లా చెయ్యొద్దని మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాకు చాలా స్పష్టంగా మాకు నిర్దేశించారు. ఇది ఉద్యోగుల సమస్య అనేటువంటిది రాజకీయాలకు అతీతమైనటువంటి సమస్య. మనం ప్రతిపక్ష పార్టీగా ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటాం. ఉద్యోగులు ఏ ఆందోళన చేసినా ఆందోళనని బీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా మేము వాళ్ళ వెంట ఉంటాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక సుదీర్ఘకాలం పోరాడి మా ఉద్యమ సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగులని మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా నిన్న ప్రకటించారు. కాబట్టి మేము ఇవాళ ఉద్యోగుల విభజనలో తీసుకురావడానికి కాదు, ఉద్యోగుల మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టొద్దని, ప్రభుత్వం ఆందోళనకు గురి చేయొద్దని కోరుకుంటున్నాం. ఆది శ్రీనివాస్ గారు అన్నారు, మంచి నాయకుడు, నాకు కూడా మిత్రుడు. 57 సమస్యలలో 45 పరిష్కరించినామన్నాడు. ఆ 45 జీవోలు ఇవ్వమని మేము అడుగుతున్నాం మా ఆది శ్రీనివాస్. ఎందుకంటే ఆయన పెద్ద మంచి నాయకుడు. 45 జీఏలు ఇవ్వమంటారు. మేము ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టేది ఉంటే మేము ఇక్కడికి ఎందుకు వచ్చి రాజకీయాలకు అతీతంగా బీజేపీతో, కాంగ్రెస్తో, ఇంకొకరితో కలిసి పనిచేస్తాం? అందరితో కలిసి పనిచేస్తున్నామంటేనే న్యూట్రల్గా ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలే కావచ్చు, లేకుంటే ఉద్యోగస్తులు కూడా ప్రజలలో ఒక భాగమే. సో వాళ్ళకి ఇచ్చిన ఎన్నికల్లో మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో అన్ని నెరవేర్చుకుంటూ వస్తాము ఒక్కొక్కటి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వాళ్ళు మార్లు చెప్పడం కూడా జరిగింది. మరి ఇంకా ఎందుకు ఇంత ఆవేశం ఎందుకు ఈ ఉద్యోగస్తులకు? నాకున్నది బడ్జెట్ కొంచెం, ఆ కొంచెం బడ్జెట్లో అంటే 88% ఉన్న ప్రజల నుంచి ఏ పథకం ఆపి 2% ఉన్న ఉద్యోగస్తులకు నేను ఇక్కడ వీళ్ళు పెట్టే డిమాండ్లకు నేను ఒప్పుకొని ఎక్కడ ఇవ్వాలి, పిఆర్సీలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి, వాళ్ళ డిఎల్ ఎట్లా ఇవ్వాలి, వాళ్ళ రిటైర్డ్ అయిన డబ్బులు అడుగుతున్నారు, అందరికీ నేను ఏ విధంగా ఇవ్వాలి, నన్ను కోసుకొని తినండి, ఇక నా దగ్గర గింతే ఉంది, గివే డబ్బులు నేను ఇవ్వదలుచుకుంటున్నా అని చెప్పేసి స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని పాలన చేతగాక కాడి ఎత్తేసినట్టు.
ఇప్పుడు ప్రజలందరూ కలిసి మంచిగా పరిపాలించని నీకు అన్ని సకల సౌకర్యాలు సమకూర్చి అలా రాష్ట్రాన్ని అప్పచెప్పిండు గత ముఖ్యమంత్రి. ప్రజలు కూడా ముఖ్యమంత్రితో పాటు ఆ ముఖ్యమంత్రి కంటే ఇంకా మంచిగా చేస్తామని నీకు అప్పచెప్పింది. పరిపాలన చేయాల్సింది పోయి నువ్వు కాడెత్తేస్తా అంటే, పెళ్లి చేసుకున్నాక నేను మా కుటుంబాన్ని వీధిలో వదిలి పారిపోతా అంటే సమాజం క్షమిస్తుందా? సమాజం ఊరుకుంటుందా? సమాజానికి ఇవ్వాలి. నువ్వు తెలంగాణకు ఒక పెద్ద మనిషి, నీ పెద్ద మనిషి నీకు పాత్రను ఎందుకు ఇచ్చిండ్రు? అందరినీ సమానంగా చూడు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం అమలు చేసినావని ఇలా ఉద్యోగుల మీద ఎగబడుతున్నావు. నువ్వు నిరుద్యోగ భృతి ఇచ్చినావా? తులం బంగారం ఇచ్చినావా? మా అవ్వలకు నువ్వేమన్నా 2500 పెన్షన్ ఇస్తానవు ఇచ్చినావా? మా రైతన్నులకు 15,000 రైతు బంధు ఇస్తానవు, 12,000 ఇస్తాను, 12,000 తగ్గించి అది కూడా 3 ఎకరాలకే పరిమితం చేసినావు. రుణమాఫీ 2 లక్షలకు ఇస్తాను, కొంతమందికే పరిమితం చేసినావు. ఏం చేసినావు నువ్వు? ఇలా ఆర్టీసీ ఉద్యోగులు కన్నీరు పెడుతున్నారు, విద్యుత్ ఉద్యోగులలో సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగుల్లో సమస్యలు ఉన్నాయి, అంగన్వాడీలో సమస్యలు ఉన్నాయి, మరి హోంగార్డులో సమస్యలు ఉన్నాయి. ఏ పరిష్కరించినవని? గత ప్రభుత్వంలో 15 నుంచి 20 దాకా ఉద్యోగస్తులకు జీతాలు పడితే మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఫస్ట్కే జీతాలు వేస్తున్నాం అంటున్నారు. కొంతమంది మాత్రము మీరే ఉద్యోగ సంఘాలలో చెప్తున్నారు, కొంతమంది డిపార్ట్మెంట్లో జీతాలు లేక అవుట్ సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ల వాళ్ళకి కావచ్చు, బస్తీ దవాఖానా నర్సులకు కావచ్చు, హోంగార్డులకు కావచ్చు, ఇప్పటి వరకు జీతాలు ఏ లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. వాళ్ళే మేము చెల్లిస్తున్నాం అంటున్నారు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? మరి 2019 కరోనా వచ్చే వరకు 19-20 వరకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు అందరికి కూడా 1వ తారీఖునే వేతనాలు చెల్లించింది. ఇది బయట జరుగుతున్న దుష్ప్రచారం. 2014లో కేసీఆర్ అధికారం వస్తే 2019 వరకు అంటే 5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా మేము ఫస్ట్ నాడే ఇచ్చినాం. ముఖ్యమంత్రి 17 నెలల నుంచే ఇస్తున్నాడు, ఇంకా 34 నెలల తర్వాత చూద్దాం. నేను ఏమంటున్నా, రెండవది కరోనా రావడం వల్ల ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల వల్ల ఉద్యోగులకు 1 వారం లేట్ అయినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు మీరు వేతనాలు ఇస్తున్నారు, ఏం సంక్షేమ పథకాలు చేస్తున్నారు? ఆ రోజు కేసీఆర్ గారు విద్యుత్ మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు, కాకతీయ మిషన్ మీద ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు కట్టిండు, నువ్వు ఇవాళ రివ్యూ పెడుతున్న కమాండ్ కంట్రోల్ కట్టిండు, నువ్వు కూర్చుంటున్న సచివాలయం కట్టిండు, నువ్వు తిరుగుతున్న రోడ్లు కట్టిండు, నువ్వు ఎక్కుతున్న బ్రిడ్జులు కట్టిండు, నువ్వు మొక్కుతున్న గుడిని కట్టిండు. మరి ఇవన్నీ నువ్వు కడతలేవు కదా. 18 నెలలు ఇవన్నీ కట్టి ఉంటే డెఫినెట్గా నువ్వు పైసలు లేవని అనుకోవచ్చు. కానీ వస్తున్న పైసలు ఏం చేసినావు? 1,58,000 కోట్లు అప్పు తెస్తేవి, నెలకు 18,000 కోట్ల రూపాయలు ఓన్ రెవెన్యూ రిసీట్స్ వస్తే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నావు? ఎక్కి విమానాల్లో తిరగడానికి, 43 సార్లు ఢిల్లీ పోవడానికి, అవసరమైతే రోజు 90 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు పోవడానికి, చివరికి అందాల పోటీలు పెట్టి ఇవాళ కేసీఆర్ హయాంలో నిర్మించబడిన వాడిని కూడా చూపించి అవి మా ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినాము. రేవంత్ రెడ్డికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అందాల పోటీలు చాలా మంది అందాలగా వాళ్ళు వస్తున్నారు, మంచిది తెలంగాణకు. వాళ్ళకు రేవంత్ రెడ్డి కట్టింది ఒక్కటి చూపిమా. మీరు అందాల పోటీ అంటే ఒకటి గుర్తుకొచ్చింది సార్, తెలంగాణ మహిళలు వాళ్ళ కాళ్లకు నీళ్లు పోసి కడగడం జరిగింది. ఈ వాక్యాలు అంటే తెలంగాణ ప్రజలు, మహిళలు ఏ విధంగా దీన్ని చూడొచ్చు? మరి డెఫినెట్గా మహిళలందరూ వ్యతిరేకిస్తారు. రాయనగూడెంలో, అదే వరంగల్లో రాయనగూడెంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి మీద ఎట్లా చెప్పులు విసిరిండ్రో రాయనగూడెం మహిళల వీరోచితం చూసినాం. అగ్రవర్ణ దురహంకార భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన సమ్మక్క సారక్క నేలను చూసినాం, ఐలమ్మని చూసినాం. అనేక వీరోచితమైనటువంటి పోరాటాలు చేసిన మా నాయకులు వాళ్ళు అందంగా ఉన్నారా లేరా కాదు, మాకు ఆదర్శనీయమైనటువంటి మహిళలు వాళ్ళు. మాకు అందాల మహిళలు కాదు మాకు కావాల్సింది, ఈ సమాజానికి ఆదర్శనీయమైనటువంటి మహిళలు కావాలి. సరే, అందాల పోటీలు పెట్టినావు, మళ్ళీ ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నావు? హైదరాబాద్ నగరం అంతా అందంగా పెట్టి వాళ్ళని కూడా లైట్ వెలుగులలో తిప్పుతున్నావు. ఒకసారి ఊళ్ళలో తిప్పు, ఒకసారి రుణమాఫీ లేని రైతు దగ్గర బొమ్మను, ఒకసారి పెన్షన్ రాని అవ్వ దగ్గర తీసుకపో, ఒకసారి మూసీలో ఏడుస్తున్నటువంటి మా మల్లమ్మ దగ్గర తీసుకపో, హైడ్రోలో వేధించబడుతున్న మా హైదర్ సాబ్ దగ్గర తీసుకపో. కానీ నువ్వు ఎక్కడెక్కడ తీసుకుపోతున్నావు? అంటే అందంగా ఉన్న హైదరాబాద్ను చూపించి అలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ అందాల పోటీలకు సంబంధించి డెఫినెట్గా ఇవాళ మా మహిళలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరి కోసం ఉన్నారు అనేటువంటిది ఇవాళ సమాజం ప్రశ్న వేస్తుంది, దానికి జవాబు చెప్పండి మొదలు. ఓకే, రైట్. మీరు గుర్తు చేసి అడగవలసి వస్తుంది. హైడ్రా విషయంలోనే కావచ్చు, మూసి పక్షాల విషయంలో కావచ్చు, ఎవరు అడ్డొచ్చినా జేసీబీలు ఎక్కవలసిందే, ఎక్కిస్తా, కళ్ళు గుడ్లు కూడా పీకేస్తా అని చెప్పేసి రక్తపాతం సృష్టిస్తా ఈ రాష్ట్రంలో, కావాలని బీఆర్ఎస్ నాయకులు మాత్రమే అడ్డుపడుతున్నారు అంటున్నాడు. అంటే ఈ రాష్ట్రంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఉందా అంటే బీజేపీ పార్టీ లేదని అర్థమా? లేకుంటే ఇంకా ఇతరతర పార్టీలు ఏ గిడ లేవా, వామపక్షాలుగా లేవా? ఓన్లీ ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఎందుకు కనిపిస్తుంది? పదే పదే కేసీఆర్ ఎందుకు ముఖ్యమంత్రికి నోటికి వస్తుంటుంది ఆయన పేర్లు? మా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ అయినా, హరీష్ అయినా, మా నాయకులైనా
ఇలా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద తీవ్రమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నారు. మిగతా ప్రతిపక్షాలేమో కొన్ని ఆయనకు అనుకూలంగా మారిపోయినాయి, కొన్ని ఉద్యమాలు చేస్తలేవు, కొన్ని తూతూ మంత్రంగా ప్రెస్ మీట్లకు పరిమితమైనవి, క్షేత్రస్థాయిలో ఎవరు లేరు. ఇవాళ తెలంగాణ క్షేత్రస్థాయిలో ఉన్నదే బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్ మీద అన్ని పార్టీలు కలిసి దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ప్రజల కోసం పోరాడుతున్నది కాబట్టి రోజు బీఆర్ఎస్ను ఆడిపోసుకుంటున్నారు. ఇక అందులో కొత్తదనం ఏముంది? ఇవాళ మేము బుల్లోజర్లు తెచ్చి నడుపుతాను కదా, ఎందుకు ఆగింది మూసి, ఎందుకు ఆగింది హైడ్రా, ఎందుకు ఆగింది మిగతా సమస్యలన్నీ కూడా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందుకు తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడ ముఖ్యమంత్రి పేరు పదే పదే అంటే వెల్తరులో సభ పెట్టినప్పుడు వరంగల్లో 25 సంవత్సరాల రజత ఉత్సవాలు పెట్టినప్పుడు కేవలం కేసీఆర్ నేనంత పర్మిషన్ ఇచ్చినా మా అధికారులకు సహకరించమన్నా అన్ని విధాలుగా ఏర్పాటు చేసినాక ఇక్కడ 57 నిమిషాలు మాట్లాడితే ఒక్కసారి కూడా నా పేరు మాట్లాడాలంటేనే కేసీఆర్ గడగడ వణికిపోయాడు. అదే రేవంత్ రెడ్డి అంటే అట్లా చేస్తుండే రాష్ట్రాన్ని అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండే. ఈ వాక్యాన్ని మీరు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు చాలా అంటే ఏమో కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారి నుంచి నోటి నుంచి రేవంత్ రెడ్డి అనే మాట వస్తే కోట్లాది మందికి పోతుందని ఆశపడుతున్నాడు ఆయన పేరు ప్రచారం కావాలంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటే కోట్లాది మందికి పోతుంది. కాబట్టి ఆయన నోటి నుంచి ఆయన మాట పలికించుకోవడానికి ఆయన తాపత్రయపడుతున్నాడు తప్ప ఇంకొకటి లేదు. రేవంత్ రెడ్డికి భయపడ్డానా కేసీఆర్? ఎవరికి భయపడినటువంటి ఒక ఉద్యమకారుడు కేసీఆర్. కోట్లాది మంది ప్రజల్ని మెప్పించి రాజకీయ నాయకుల్ని మెప్పించి తెలంగాణ తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ ఎక్కడ? కాబట్టి ఆయన నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని మాట్లాడినా వాళ్ళ మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కాంగ్రెస్ ఇవాళ ప్రజలలో పూర్తిగా చీత్కరించబడ్డది. చివరిగా అంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించి కార్యాచరణ ముందు ఏ విధంగా ఉండబోతుంది? అంటే అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలుపుకొని పోతుందా? అంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళను అంటే ప్రజా సంఘ నాయకులు కూడా ఉంటారు కదా, మీరు సపోర్ట్ చేయాలని కూడా కోరుతున్నారా? ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? అంటే మా ప్రత్యేకమైన కార్యాచరణ ఏం లేదు. మేము ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం, అన్ని రాజకీయ పార్టీలను సెన్సిటైజ్ చేసేటువంటి కార్యక్రమం, అన్ని ఉద్యోగ సంఘాలని ఒక పోరాడేటువంటి ఒక వెన్నుదన్నుగా మేము ఉంటామని చెప్పేటువంటి కార్యక్రమం. మాకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం లేదు. మా ఉద్యోగ సంఘాలని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాళ్ళు వారమో 10 రోజుల్లో ఎదురు చూస్తారు. కింది స్థాయి నుంచి ఉద్యోగ సంఘాల మీద కూడా చాలా ఒత్తిడి పెరుగుతూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వం పరిష్కరించకుంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని అనివార్య స్థితి ఇలా అన్ని సంఘాలకు ఉంది, మా మీద కూడా ఉంది. కాబట్టి త్వరలోనే ఈ జూన్ 2 వరకు వేచి చూస్తాం. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ఏం కార్యాచరణ కావాలనో అందరితో మాట్లాడి అందరినీ జమగూడ్చి అందరికీ అనుగుణమైనటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు. ఇది పరిస్థితి. అంటే ఉద్యోగస్తులకు సంబంధించిన బెనిఫిట్స్ల గురించి మేము ఆ కార్యాచరణ తయారు చేస్తాము, అంటే వాళ్లకు మేలయ్యే విధంగానే మా పోరాటం ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.